ప్రభు పేరిట మీ అందరికీ కలవరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ షలోం. కలవరి కిరణాల గ్రూపు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రూప్ సభ్యుల కుటుంబాలలో దేవుడు అనేకమైన మేలులు చేస్తున్నాడు. అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తూ వస్తున్నారు. అంటే ఎంతో కాలంగా దీర్ఘకాలంగా బాధపడుతూ దీర్ఘకాల వ్యాధులను, దీర్ఘకాల సమస్యలను, అలాగే చనిపోయే వారిని బ్రతికిస్తూ చివరి క్షణాల్లో డాక్టర్లు చేతులు ఎత్తేసినా కానీ దేవుడు మాత్రము వారిని కనికరించి, వారిని బ్రతికించి, వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి ఎన్నో అద్భుత కార్యాలు, స్వస్థతలు చేశాడు. నాకు చెప్పాలంటే ఈ దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, మిరాకిల్స్ నాకు జ్ఞాపకం లేవు. కానీ నేను ఎప్పుడు మీకు గ్రూప్లో గ్రూప్ సభ్యులకు తెలియజేయాలని కూడా నేను ఆశపడలేదు. ఎందుకో మరి దేవుడు నాకు ఆలోచన కూడా ఎప్పుడు పెట్టలేదు. ఇప్పటి వరకు దేవుడు చేసిన ఫస్ట్ మొదట్లోనే ఆదిలోనే దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని, మహా గొప్ప ఆశ్చర్యకార్యం, అది గొప్ప మిరాకిల్. ఆ మిరాకిల్ మీకు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. అది నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది దేవుడు చేసిన ఆ అద్భుత కార్యం. కానీ దాని నా వరకే ఉండిపోవాలని నేను అనుకోవట్లేదు. అందుకనే గ్రూప్ సభ్యులందరికీ తెలియజేయాలని, ఈ యొక్క సాక్ష్యాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. మా ఫ్రెండు అంటే అతను నా నాకంటే సీనియర్. అతను బాగా తాగుడుకి బానిసైపోయాడండి. తాగుడు బానిసైపోయి చివరికి ఆ యువకుడు సడన్గా ఒకసారిగా కింద పడిపోయాడంట. కింద పడిపోయి ఒకవైపు చెయ్యి, ఒకవైపు కాలు పని చేయకుండా ఉండిపోయి ఒకవైపు పచ్చివాతంలాగా వచ్చినట్టు అలా కింద పడి కొట్టుమిట్టాడుతున్నాడంట. వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. విజయవాడ తీసుకెళ్ళారు ట్రీట్మెంట్ కోసం. విజయవాడ తీసుకెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, విజయవాడలో అన్ని హాస్పిటల్లో తిరిగారండి. ఎక్కడికి వెళ్ళినా కానీ తలలో బీభత్సంగా బ్లడ్ గడ్డలు కట్టుంది. దానికి ట్రీట్మెంట్ చేయడానికి కూడా దానికి అవకాశం లేదు. ట్రీట్మెంట్ చేసినా కానీ ఫలితం లేదు. మీరు ఎన్ని లక్షలు పెట్టినా కానీ ప్రయోజనం లేదు, చనిపోతాడు అని డాక్టర్లు ఫిక్స్డ్ చేసేసారు. ఇంటికి తీసుకెళ్ళి ఒకసారి ఉంటే 2 రోజులు 3 రోజులు ఉంటాడు. ఎందుకంటే అనవసరంగా హాస్పిటల్లో జాయిన్ అయిపోయి లక్షల ఖర్చు పెట్టడం. అవకాశం ఉంటే మేమే చెప్తాం కదా, అవకాశం లేదు కదా అని అట్లా డాక్టర్లు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. అనేకమైన హాస్పిటల్లో వాళ్ళు తిరగని హాస్పిటల్ లేదండి. పెద్ద డాక్టర్ల వద్దకు వెళ్ళారు. వాళ్ళు ఆ డాక్టర్లు చెప్పిన సమాధానం కూడా అదే. ఏంటి, ట్రీట్మెంట్కి సహకరించదో తలలో ఉన్న ఆ సమస్య, ట్రీట్మెంట్కి సహకరించదో తలలో ఉన్న ఆ బ్లడ్
కరుడు గట్టిపోయిన గడ్డలో అంతగానంగా లోపల బ్లడ్ ఫ్లాట్ అయిపోయింది అని డాక్టర్లు చేతులు ఎత్తేసారు. ఇక అతను ఎలా అయిపోయాడంటే చివరికి ఆ కుర్రోడు యువకుడు ఎస్ అంటే మ్యారేజ్ అయిపోయింది, పెద్ద వయసు ఏం కదండి. ఇంకా ఇంటికి తీసుకొచ్చి మంచంలో పడేసారండి. మంచంలో పడేసేసి ఇక ఉంటే 2 రోజులు ఉంటాడు, 3 రోజులు ఉంటాడు. అంటే ఇక అతని నోట్లోకి నీరు మంచినీళ్ళు తాపించాలన్నా కానీ ఒక సుక్క ఉగ్గినతో ఒక సుక్క నీళ్ళు వేస్తే దాన్ని కూడా మింగడానికి కూడా కష్టం అన్నమాట. ప్లస్ ఏమన్నా అన్నం పెట్టడానికి కూడా ఏదన్నా జ్యూస్ పోయడానికి కూడా కష్టం అన్నమాట. ఏదైనా స్పూన్తోనే ఒక సుక్క అలా నోట్లో జారగట్టడం అలా చేస్తుంటే అట్లా ఆ స్థితికి వచ్చిందండి అతను పొజిషన్. ఇక చనిపోతాడని ఫిక్స్డ్ అయిపోయారు. అంటే ఇక అతని దగ్గర నాకు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే చనిపోయే శవం దగ్గర వచ్చే స్మెల్ వస్తుంది అతని దగ్గర వస్తున్నప్పటికీ ఇంకా మంచంలో మంచాన్ని అతుక్కుపోయి ఉన్నాడు, శవం లెక్కే ఉన్నాడు. అప్పటికే నెల బట్టి నెల రోజుల నుంచి అన్నం లేదంట. చివరికి నాకు తెలిసిన తర్వాత నేను ఫోన్ చేశాను. వారు ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళ బంధువులు చెప్పుకుంటున్నారు ఎట్లా చనిపోతాడు కదా, 1 అవర్ ఉంటాడు, 2 అవర్స్ ఉంటాడు, 3 అవర్స్ ఉంటాడు, చెప్పలేము అనుకొని వాళ్ళ కపుర్లకు సిద్ధమైపోయారండి చనిపోతాడని. ఆ విషయం నాకు తెలిసిన తర్వాత నేను ఫోన్ చేసి వీడియో కాల్ చేయడం జరిగింది. వీడియో కాల్ చేసిన తర్వాత అతను ఎట్లా మాట్లాడలేడు. చెవులు వినిపిస్తాయి కదా చెవు దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్ పెట్టండి, నేను అతను చెప్పాల్సింది చెప్తాను, అతను గ్రహిస్తాడు కదా అని నేను వీడియో కాల్ చేసి ఫోన్ని అతను చెవు దగ్గర పెట్టమన్నాను. చెవు దగ్గర పెట్టిన తర్వాత నేను చెప్పాను, ఇప్పటివరకు మీరు చేసిన తప్పులను దేవుని క్షమించమని పశ్చాత్తాపడండి, క్షమించమనండి. చిన్న కూతురు ఉందాము, వాళ్ళకు ఒక కూతురు, చిన్న పాప. ప్రభువా, నేను చనిపోతే నా భార్య పరిస్థితి, ఆ చిన్న బిడ్డ పరిస్థితి ఏంటి, నాన్న అని ఎవరిని పిలుచుకోవాలి, భర్తను కోల్పోయాను, ఒక పక్క ఆమె మనో ఆవేదన, ఎన్ని సమస్యలు ఉంటాయి కదా. ఒక్కసారి దేవుణ్ణి కన్నీటితో నీ మనసులో ప్రార్థన చేసుకో, ప్రభువా ఒక్క అవకాశం ప్రభువా నా కుటుంబం కోసం, ఈ ఒక్క అవకాశం నేను ఉపయోగించుకుంటాను, నీ కొరకే బ్రతుకుతాను, నీ కొరకే నేను జీవిస్తాను, మరలా నేను ఎటువంటి తప్పు చేయను, అమ్మాయి వైపు చూడను, త్రాగను, సిగరెట్లు తాగను, బీడీలు తాగను, గుట్కాలు తిన్ను, రాజగదులు తిన్ను, అంబర్లు తిన్నా అని ఇంకా ప్యాకెట్లు మొత్తం పేర్లు చెప్పేశాను. వాటన్నిటిని వాడు తినే మొత్తం మానేసి చెప్పేసాను. అంటే నా క్లాస్మేట్ కాబట్టి నాకంటే కొంచెం ఇద్దరు కలిసి తిరిగింది కాబట్టి వాడు అంటున్నాను, క్షమించండి. అలాగే నీవు అట్లా చెప్పరా, దేవుణ్ణి క్షమాపణ అడగరా, చివరిగా ఒక్క అవకాశం ప్రభువా అని బతిమలాడరా, దేవుడు ఖచ్చితంగా కనికరిస్తాడు, నీకు ఒక్క అవకాశం ఇస్తాడు, ఖచ్చితంగా అవకాశం ఇస్తాడు దేవుడు అని నేను చెప్పాను. చెప్పిన తర్వాత ప్రేయర్ చేసి వాళ్ళకి నేను ఆ కుటుంబ సభ్యులకు తెలియపరిచింది ఏంటంటే, వాడికి ఏం కాదు, వాడు అతను బ్రతుకుతాడు,
నేను 20 డేస్లో వస్తాను అక్కడికి, ఊరికి, లేకపోతే 30 డేస్లోనే వస్తాను. ఎప్పుడు ఏ రోజు వచ్చినా కానీ వస్తాను. అతను నేను ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడతాము. వాడి మీద చెయ్యి నేను వేసి ఇద్దరం పక్కన కూర్చొని మాట్లాడతాను. వాడితో నేను, వాడు చనిపోవడం బతుకుతాడు అని నేను స్పష్టంగా బల్లగుద్దులి మరీ చెప్పాను. వాళ్ళకు కూడా ఉంటుంది కదా, ఏదో ఆలోచన ఉంటుంది కదా, అరే డాక్టర్లే చేతులు ఎత్తేసారు, ఎలా బతుకుతాడు, చనిపోతాడులే ఇలా అనుకున్నారు. నాకు మాత్రం ఆడు చనిపోడు, బ్రతుకుతాడు, దేవుడు బతికిస్తాడు, ఖచ్చితంగా బతికిస్తాడు అనే ఒక విశ్వాసం, గట్టి విశ్వాసం ఏర్పడిందండి నాకు. నేను వస్తాను, అతని పక్కన కూర్చుంటాను, అతనితో నేను మాట్లాడతాను. దేవుడు మరొక అవకాశం అతనికి ఇవ్వబోతున్నాడు అని నేను స్పష్టంగా తెలియజేశాను. తెలియజేసిన తర్వాత కూడా మళ్ళీ నాకు సాతానుగాడు మౌనంగా ఉంటాడా? నాకు మళ్ళీ ఒక డౌట్ క్రియేట్ చేశాడు వాడు. అన్ని హాస్పిటల్ తిరిగారు కదా, విజయవాడ హాస్పిటల్ పెద్ద పెద్ద డాక్టర్ దగ్గర వెళ్ళారు కదా, వాళ్ళే డాక్టర్లే చచ్చిపోతాడు అని చెప్తే నేను బతుకుతాడు, నేను వస్తాను, నేను మాట్లాడతాను వాడితో అని నేను గట్టిగా చెప్పాను. ఒకవేళ వాడు చనిపోతే ఎట్లా? దేవుని అవమానపరిచినట్టే కదా అని అదొక డౌట్ క్లియర్. మళ్ళీ వెంటనే వచ్చిన ఆలోచన మళ్ళీ ఏమించుకుని లేదు, దేవుడు బతికిస్తాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన వ్యక్తిని అలాగే చచ్చిపోయిన లాజరుని, కుళ్ళిపోయిన శవానికి ప్రాణాలు ఇచ్చిన దేవుడు ఎన్ని బైబిల్లో ఉన్నాయి కదా, ఎంత క్లారిటీగా రాసింది కదా. దేవుడు వాడి విషయంలో కూడా ఎందుకు వాడిని బ్రతికించలేడు అని నేను నాలో నేనే అనుకునే విశ్వాసంతో ఆ యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకున్నాను. చివరికి వాళ్ళకి నేను చెప్పేసి ఫోను పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ప్రతిదినం ఫోన్ చేయటం జరిగింది. ఎలా ఉన్నారు అని వాళ్ళ గురించి, అతని గురించి ప్రార్థన చేయటం, గ్రూప్లో అందరూ ప్రార్థన చేయటం, మన గ్రూప్లో ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టడం, అతని గురించి ప్రేయర్ చేయించడం, నేను ప్రార్థన చేయడం, గ్రూప్ సభ్యులు ప్రార్థన చేయడం, ఇలా కంటిన్యూ అవుతుంది. ఇక నేను ప్రతిరోజు ఫోన్ చేసి వెంటనే వాడేం తిన్నాడు ఇప్పుడు అని ఫస్ట్ క్వశ్చన్, నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏం తిన్నాడు అని అడగటం మొదలుపెట్టాను. ఇప్పుడే జస్ట్ కొద్దిగా నేనంటే ఈరోజు బెస్ట్ కొంచెం ఎక్కువ కొంచెం అన్నం బాగా మిక్సీ పట్టి చేసి పెడుతున్నామని చెప్పుకుంటూ వచ్చారు. కానీ నేను ఫోన్ చేసి వాళ్ళని అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే అతను బ్రతుకుతాడు, అతను నెమ్మదిగా కూలుకుంటాడు, నెమ్మదిగా అన్నం తింటాడు, నెమ్మదిగా అతని పనులు అతను చేసుకుంటాడనే విశ్వాసం నాకు లోపల ఉంది కదా. అందుకే నేను ఫోన్ చేసినప్పుడు అడిగే మొట్టమొదటి మాట ఏంటంటే అతను ఈరోజు ఏం పెట్టారు, ఇప్పుడు ఈ సమయంలో ఏం తిన్నాడు అనే మాట, ఫస్ట్ మాట నేను అడిగే మాట. అలా జరిగిపోయిందండి. నేను కరెక్ట్గా ఒక 1 మంత్కి నేను ఊరు వెళ్ళిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళటం జరిగింది. వెళ్ళి ఇక నన్ను చూసి మనసులో నుంచి పైకి లేచాడు. కూర్చున్నాను. మీరు చేసి కూర్చొని మీరు చేసి కొన్ని 20 మాటలు చెప్పి అతనికి
అప్పుడు చెప్పా కదా, అతను నేను ఏ రోజు వచ్చినా కానీ అతను పక్కన కూర్చొని మాట్లాడతాను, మీద చేసి మాట్లాడతాను, ఇద్దరం పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటాము అని నేను స్పష్టంగా చెప్పా కదా. ఖచ్చితంగా క్లారిటీగా అదే దేవుడు చేశాడు. నేను అట్లానే వెళ్ళాను, 1 మంత్కి వెళ్ళాను, అతని పక్కన కూర్చున్నాను, అతనికి చేసాను, అతనితో నవ్వుకుంటూ మాట్లాడాను, వాడిని కూడా నేను నవ్వించాను. అలాగే దేవుని యొక్క కొన్ని విలువైన మాటలు చెప్పడం జరిగింది, ప్రే చేశాను, వచ్చాను. మీకు తెలుసండి, ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారికి హాస్పిటల్లో కొన్ని లక్షలు పెట్టినా కానీ చనిపోయిన వాళ్ళు నేను చూశాను. హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇంటికి ప్రాణంతో వచ్చిన వాళ్ళని నేను తక్కువ మంది చూశాను. ఎక్కువ మంది చనిపోయిన వాళ్ళని చూశాను. అన్ని లక్షల్లో ఖర్చు పెట్టినా కానీ ఇతనికి ఒక్క ట్యాబ్లెట్ కూడా లేదు కదా. డాక్టర్లు చెప్పేసారు కదా చచ్చిపోతాడు. అంటే వాళ్ళు ఇంకా మెడిసిన్ ఏం తీసుకోలే, ఖాళీగా అతను తీసుకొచ్చి ఇంటికి పడేశారు. మరి ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా అతను ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాడంటే అది దేవుడికి ఎంత గొప్ప కార్యం అండి. నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు తెలియజేయాలని ఆశపడుతున్నానంటే, మీలో మీకు విశ్వాసాన్ని పెంపొందించడం కొరకు, మీకున్న సమస్యను కూడా దేవుడు తీరుస్తాడు అని మీకు తెలియజేయడం కొరకు, ధైర్యం కోసము, విశ్వాసం పెంపొందించుకోవడం కోసం నేను ఈ విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడ్డాను. దయచేసి ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలుగా విశ్వాసంతో కలిగి జీవించాలని ఆశపడుతున్నాను. అలాగే ఆ యువకుడు ఈరోజు చాలా చక్కగా ఉన్నాడండి. అంటే చక్కగా ఉన్నాడు, ప్లస్ తను కర్ర పట్టుకొని నడుస్తున్నాడు. ఊరు మొత్తం రౌండ్ వేసి వస్తాడు కర్ర పట్టుకొని. అంటే కొంచెం రిమార్క్ ఉంది. ఆ చెయ్యి, ఆ కాలు పూర్తిగా ఇంకా కోలుకోలేదు, దానికి బలం రాలేదు. ఇంకా అది కూడా దేవుడు మనుషుల మధ్యకి ఇచ్చిన దేవుడు, అంటే అన్నం పెట్టిన దేవుడు కోరికలు ఉంటాడా? మరి మనిషికి ప్రాణం ఇచ్చిన దేవుడు, ఊపిరి పోసిన దేవుడు ఆ చెయ్యి, ఆ కాలు లోపం చేయడం పెద్ద లెక్క దేవునికి. అది అతని విశ్వాసం మీద ఆధారపడి ఉంది. అతను దేవునితో తీసుకున్న ఒడంబడిక ఏదైతే ఉందో అది క్రియల్లో పెట్టినప్పుడే దాన్ని, ఒకవేళ దేవుడు దాన్ని కాళ్ళని చేతిని పూర్తిగా నయం చేయడం కోసం ఒకవేళ పరీక్షలో ఉంచాడేమో, ఎవరికి తెలుసు. అతను దేవుని కోసం బతకాలి కదా. అప్పుడు చెప్పాడు కదా ఆ రోజు ఫోన్లో, దేవుని నీకోసం బ్రతుకుతా ప్రభువా అని అన్న ప్రతి ఒక్క మాటకి అతను తల ఊపాడు. మాటలు లేవు కానీ తల అయితే ఊపాడు. చెవుల్లో ఎందుకు పడతాయి కాబట్టి తల ఊపాడు అన్నిటికీ. అది క్రియలో పెట్టాలి కదా. ప్రజెంట్ అయితే దేవుని మహాకృప వల్ల కొంత దూరం కర్ర లేకుండా నడుస్తున్నాడండి. ఎక్కువ దూరం నడవాలంటే కొంచెం కర్ర ఉండాలి చేతిలో. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. ఇలా ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, ఎంతోమందిని దేవుడు చనిపోయే వారిని, ఐసీయూలో ఉన్న వారిని బ్రతికించారు. మరలా నాకు వాళ్ళు మన కలవరికి నా గ్రూప్ సభ్యులని మళ్ళీ ఫోన్ చేసి, బ్రదర్ చనిపోయేవాడు బ్రతికాడు, దేవుడు బ్రతికించాడు అని ఎంతోమంది చెప్పడం జరిగింది. ఇలా నేను సాక్ష్యాలు, ప్రతి ఒక్క సాక్ష్యం నేను మీకు తెలియజేయాలంటే ఇప్పుడు నాకు కొన్ని చాలా మంది గుర్తుండవు అండి. ఇది నాకు మొట్టమొదట చేసిన గొప్ప కార్యం కాబట్టి నేను మీకు
సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ దేవుడు ఈరోజు మీ ద్వారా నా ద్వారా ఈరోజు మీకు తెలియపరిచినందుకు మీకు దేవునికి కృతజ్ఞతలు. అలాగే ఈ యొక్క సాక్ష్యాన్ని విని మీరు కూడా విశ్వాసంలో బలపరచబడండి. దేవునికి దగ్గరగా జీవించండి. దేవుని యొక్క ఆశీర్వాదం నిండుగా మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షలోమ్.